ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి ఒక ఆయన క్యాబ్ బుక్ చేశాడంట. అంటే ఎక్కడికో వెళ్ళాలి. సో క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేశాడు. అంటే ఓలా అవన్నీ ఉంటాయి కదండి, దానికి సంబంధించిన నంబర్కి ఫోన్ చేస్తే క్యాబ్ బుక్ చేసుకున్నాడు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళడానికి. సరే, ఆయన నిలిచిన చోటుకి ఒక కారు వచ్చిందండి. ఆ కారు చాలా చక్కగా ఉంది. ఎంత చక్కగా ఉందంటే అది క్యాబ్ లాగా లేదు, కొత్త కారు, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈయనకి డౌట్ వచ్చింది, ఏంటి మనం క్యాబ్ బుక్ చేస్తే ఇదేదో చాలా చక్కని కారు వచ్చి నిలబడింది, చాలా కాస్ట్లీ కారు అండ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్న కారు, ఇదెందుకు క్యాబ్ అవుతుందిలే, క్యాబ్ అంటే మనకు తెలుసు యావరేజ్గా ఉంటుంది, దాన్ని చూస్తే మనం గుర్తుపడతాం ఇది క్యాబ్ అని. ఆ తర్వాత ఆ కారు ఎక్కి కూర్చుంటే దాంట్లో రకరకాలమైన దుర్వాసనలు ఉంటాయి, మీకు తెలియదేం కాదు. సిగరెట్ తాగిన వాళ్ళ కంపంతా దాంట్లో ఉంటాయి, మనం చూసాం, అన్నీ కాకపోయినా కొన్ని పర్యాయాలు. కానీ ఈ కారు ఏంటి ఇంకా కొత్తగా ఉంది, మనది కాదులే, ఇది మనం బుక్ చేసింది కాదు, ఏదో బండి వచ్చి ఆగిందని చాలాసేపు చూశాడండి. ఆ తర్వాత గమనిస్తే ఏ నంబర్ అయితే చెప్పారో ఆ నంబర్ కారే అక్కడ ఉంది. డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి చూశాడు. డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన బుక్ చేసిన క్యాబే అది. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయి, ఇంత చక్కని కారు ఉంది ఏంటి, క్యాబ్కి ఇంత మంచి కారు పెట్టారు ఏంటన్నారు. వెంటనే ఆ డ్రైవరు కారు నుండి దిగి ఆయన్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి చక్కగా ఆయన పలకరించి, చిరునవ్వుతో పలకరించి, సార్ మీతో ప్రయాణం చేయడం నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది, నాకు ఎంతో ఆనందంగా ఉందని ప్రేమతో పలకరించి ఆ కారులో ఎక్కించుకొని ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఆయన అడిగాడు అనమాట, సార్ మరి కూలింగ్ సరిపోతుందా, ఏసీ పెంచమంటారా తగ్గించమంటారా అని. డ్రైవరు చాలా ప్రేమగా, చాలా మధురంగా, ఆయన పలుకు ఎంతో మధురంగా ఉంది, ఎంతో ప్రేమగా ఉంది, మాట్లాడుతున్నాడు. సార్ అక్కడే మీకు ఫ్రిడ్జ్ ఒకటి ఉంది కారులో పక్కన, దాంట్లో వాటర్ బాటిల్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది మీరు తాగొచ్చు. సార్ అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు బుక్స్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, న్యూస్ పేపర్ అంటే చదువుకోవాలంటే చదువుకోవచ్చు, అన్ని వసతులు ఉన్నాయి, మీరు రిలాక్స్ అవ్వండి సార్ అని చెప్పి ఆ తర్వాత అన్నాడు, సార్ మీరు మొదటిసారి వచ్చారు ఈ ప్రాంతానికి, ఈ ఊరు విశేషాలు ఏమైనా చెప్పమంటే నేను మీతో కొంచెంసేపు మాట్లాడుతానంటే, సరే చెప్పమంటే వెళుతున్న మార్గాలు ఆ దారిలో ఉన్న ఆ ఊరి యొక్క విశేషాలు, అక్కడున్న భవనాలు, కట్టడాల గురించి, ఆ ఊరు ఎప్పుడు స్థాపించబడింది, ఈ వివరాలను కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే ఆ ప్యాసింజర్, ఆ కారు ఎక్కిన ప్యాసింజర్ ఆశ్చర్యపోయి, నిజంగా నేను ఒక క్యాబ్లోనే ప్రయాణం చేస్తున్నానా, ఇది ఇంత సౌకర్యవంతంగా ఉంది ఈ వాహనం, మరి ఈ వ్యక్తి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయి ఆయన అడిగాడంట, బాబు నీవు ఎప్పుడు ఇంతేనా, లేకపోతే ఈరోజు మాత్రం ఇలా తీయగా మాట్లాడుతున్నావా, ఎప్పుడు ఇలాగనా, అందరితో ఇలాగే మాట్లాడతావా, లేకపోతే నాతో మాత్రమే ఇలాగ మాట్లాడతావా అని ఆ ప్యాసింజర్ ఆయన అడిగాడు, ఆ కారు నడిపిస్తున్న డ్రైవర్ని. అప్పుడు ఆ డ్రైవర్ గారు చెప్పారు, సార్ ఒక 4-5 ఏళ్ల క్రితం ఇలాంటి అనుభవం లేదు, ఒక 4 సంవత్సరాల క్రితం నేను కారు ఎక్కి చికాగ్గా ఉండేవాడిని, కారు అంతా కంపుగా ఉండేది, ఏదో బతుకుతున్నాం కాబట్టి బతుకుతున్నాను, ఏదో జీవిస్తున్నాను కాబట్టి జీవిస్తున్నాను, ఇలా చిరాకుగా బాధగా కొనసాగించబడుతుండేవాడిని. 4 ఏళ్ల క్రితం ఒక దైవ సేవకులు నేను కలిశాను. అప్పుడు వెళ్ళి నాకున్న సమస్యలు, నాకున్న ఇబ్బందులు అవన్నీ కూడా ఒక దైవ సేవకులతో నేను పంచుకున్నాను. అప్పుడు దైవ సేవకులు నాకు చక్కని ఆలోచన ఇచ్చారు. అదేంటంటే, బాతులు ఉంటాయి, పక్షిరాజు ఉంటుంది. బాతులు ఉంటాయి, పక్షిరాజు కూడా ఉంటాయి భూమి మీద. బాతులు ఎప్పుడు బెక్క అని మాట్లాడుతూనే ఉంటాయి, ఏదో అరుస్తూనే ఉంటుంది. మీరు బాతుల దగ్గరికి వెళ్ళి చూడండి, అవి ఏదో శబ్దం చేస్తూ ఉంటుంది, అలాంటి శబ్దం చేస్తూనే ఉంటుంది, నిశ్శబ్దం అనేదే ఉండదు. కానీ పక్షిరాజు కాదు, అలా కాదు, రెక్కలు చాపి అది పైకి ఎగిరి వెళ్ళిపోతుంది. దాని ఉద్దేశాలు, దాని ఆలోచనలన్నీ కూడా ఎల్లప్పుడూ పైనున్న వాటిని వెతుకుతుంటుంది. బాతులు అలా కాదు, భూమి మీద తిరుగుతూ బెక్కమని శబ్దం చేసుకుంటూ డిస్టర్బెన్స్గా ఉంటూ గోలగోల చేస్తుంటుంది. మనుషుల్లో కూడా 2 రకాలు. మొదటి రకం ఏంటంటే ఎల్లప్పుడూ మైనస్ పాయింట్స్ మాట్లాడడం, ఎప్పుడు ఏంటండి మనకున్న బలహీనతల గురించి మాట్లాడడం, ఎప్పుడు ఏడుపులు, ఎప్పుడు కన్నీళ్ళు, ఎప్పుడు అనవసరమైన వ్యాఖ్యలు, ఎప్పుడు అనవసరమైన వ్యర్థ విషయాలు మాట్లాడుతూ, ఎప్పుడు లోపాలని మాట్లాడుతూ జీవించే బాతు లాంటి
మనుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళు భూ సంబంధంగానే తిరుగుతూ ఉంటారు. పక్షిరాజు అలా కాదు, దాని దగ్గర మన శబ్దాన్ని చూడ్డు, నిశ్శబ్దంగా అది రెక్కలు చాపి ఆకాశ పైకి వెళ్ళిపోయి ఆకాశ గగనాల్లో తిరుగుతుంది. కాబట్టి నీవు లోపాల గురించి మాట్లాడుతూ, వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చొద్దు. జీవితం చాలా విలువైంది. సో నీకు అప్పగించిన పనిని ఏదైనా శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయగలిగితే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావని ఒక దైవజనుడు నాతో చెప్పాడు. సో ఆ దైవజనుని మాటను బట్టి, దైవ సేవకుని మాటను బట్టి 4 ఏళ్ల నుండి నేను నిందించడం మానేశాను, మనుషులను దూషించడం మానేశాను. కుటుంబస్తుల్ని, లేకపోతే నా పుట్టుక ఏంటి ఇలా ఉంది, నేనెందుకు ఇలా పుట్టాను, నేనెందుకు పేదవాడి ఇంట పుట్టాను, ఇలా నాకున్న బలహీనతను బట్టి, నా చుట్టూన్న పరిస్థితులను బట్టి నేను లోపాల గురించి మాట్లాడడం మానేసి, దేవుడు నాకు ఇచ్చిన పని ఏదైనా సరే శక్తి వంచన లేకుండా సంతోషంగా ఆ పనిని చేయాలని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ రోజు నుండి ప్రతిరోజు నేను లేచి ఎంతో ఉత్సాహంగా నేను క్యాబ్ నడిపిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఉత్సాహంగా పని ప్రారంభిస్తాను. నా వాహనాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటాను, కష్టపడి నేను పనిచేస్తాను. ఆ తర్వాత ఎవరు నన్ను సమీపించిన, ఎవరు వాహనాన్ని ఎక్కినా వాళ్ళతో నేను ప్రేమగా మాట్లాడతాను, చక్కగా పలకరిస్తాను, వాళ్ళు కావలసిన ఏర్పాట్లు చేస్తాను, ప్రేమగా పలకరిస్తాను. ఏంటో మరి దాన్ని బట్టి వాళ్ళు నన్ను ఎంతో అభిమానిస్తారు. ఇక వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకే ఫోన్ చేస్తారు. నాకు క్షణం కూడా తీరిక ఉండదు, ఫుల్ బిజీ అండి, చేతి నిండా పనులు. ఈరోజు మీతో ప్రయాణం చేయడం నిజంగా నాకు దొరికిన భాగ్యం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఖాళీ లేదు, కొన్నిసార్లు నాకు వర్క్ ఎక్కువ అయిపోయి నా ఫ్రెండ్స్కి ఇస్తాను. అండ్ దేవుడు నాకు ఇచ్చిన ఈ వాహనం, ఈ కారు నేను ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూ, క్రొత్తగా అమర్చుకుంటూ, చాలా నూతనంగా చూసుకుంటూ ఉంటాను. సంతోషంగా నేను పని చేస్తున్నానండి. అప్పుడు నాకు విపరీతమైన లాభం వచ్చింది, సంపద వస్తుంది, కొదవ లేదు, కొరత లేదు. నా లైఫ్ని నేను ఆనందంగా గడుపుతున్నాను, సంతోషంగా జీవిస్తున్నాను. అప్పుడు ఆ ప్యాసింజర్ విని ఆశ్చర్యపోయి, నాన్న నీ ఫోన్ నెంబర్ నాకు కూడా ఇస్తావా, ఎప్పుడన్నా నాకు మరలా అవసరాలు ఉంటే తప్పక నేను నీకే ఫోన్ చేస్తానని ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని రెడీ. ఆయన ఏదో దిగులుతో కారులో ఎక్కాడంట, కానీ అతని మాటలు అవన్నీ విన్న తర్వాత ఉత్సాహంగా, ఉత్తేజం పొంది, చాలా ఆదరణగా, ధైర్యంగా ఆయన కారు దిగి సంతోషంగా అక్కడ నుండి తిరిగి వెళ్ళాడంట. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనందరికీ చక్కని అవకాశాలు, అమూల్యమైన జీవితాన్ని ప్రభు ప్రసాదించారు. దాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. కొంతమంది కాలమంతా, జీవితం అంతా సణుగుతూ, సంశయిస్తూ, కలవరపడుతూ, బాధపడుతూ, ఇదేం జీవితం, ఇదేం బతుకని విసిగి వేసారిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు చూడండి బాతులాగా అరుస్తూ ఉంటారు, ఒకే అరుపులు. వాళ్ళకి నెమ్మది ఉండదు, చుట్టూ ఉన్న వాళ్ళకి నెమ్మది ఉండదు. ప్రతిదాన్ని అపార్థాలు చేసుకుంటారు, ప్రతిదాన్ని దూషిస్తారు, ప్రతిదాన్ని నిందించుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చేవాళ్ళు కొందరైతే, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంతోషంగా సాగిపోవాడు మరికొంతమంది.